వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖలో అనేక ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈదురు గాలులు విశాఖను వణికించాయి. ఈదురుగాళ్ల ధాటికి విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో భారీ వృక్షం కూలి పార్కింగ్లో ఉన్న లారీ ఈవీ కారుపై పడింది. ఆఫీసుకు సెలవు కావడంతో ముప్పు తప్పింది. విశాఖ ఆకాశవాణి కేంద్రం, జీవీఎంసీ రోడ్డు, వాల్తేరు రోడ్డు, సీతమ్మధార ప్రాంతాల్లో భారీ చెట్లు నేలకొరిగాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. జీవీఎంసీ విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. పడిపోయిన చెట్లను యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. కంచెరపాలెం మెట్టు వద్ద విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందారు. టీ స్టాల్ వద్ద మామిడి తోరణాలు కడుతూ ఉండగా సర్వీసు వైరు తెగి మీద పడడంతో ఈశ్వర్రావుకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందారు. టీ తాగుతున్న కంచెరపాలెం వాసికి గాయాలు కాగా కేజీహెచ్కు తరలించారు. సీతమ్మధారలో చెట్టు విరిగిపడి ఒకరికి గాయాలయ్యాయి. లోతట్టు, కొండవాలు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కురిసిన భారీ వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత జాతీయ రహదారి, తొలిసూరిపల్లి రోడ్డు, మెళియాపుట్టి రోడ్డు ప్రాంతాల్లో నీరు నిలిచి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. శ్రీనివాసనగర్, రామదాసుపేట ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద చేరింది. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే కుండపోత వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. చోడవరం 4 రహదారుల గోయలో వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇళ్ల ముందు నీరు చేరి స్థానికులు అవస్థలు పడుతున్నారు. అరకు విశాఖ ఘాట్ రోడ్లో చెట్లు విరిగిపడ్డాయి. బొర్రా జంక్షన్ సమీపంలో చెట్లు నేలకూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.